హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా టేస్టీగా ఉండే చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. నేను 2 బ్రెడ్స్ తీసుకుంటున్నాను. 2 బ్రెడ్స్కి 3 ఎగ్స్ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అంత ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ కానీ, నెయ్యి కానీ, ఆయిల్ కానీ మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకొని ఇలా బ్రెడ్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మనం తయారు చేసుకున్న ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకున్న వెంటనే బ్రెడ్ని ఇలా మధ్యలో పెట్టాలి. అలాగే ఇందులో బ్రెడ్ పైన చీజ్ని ఇలా చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఈ ఆమ్లెట్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూపించిన విధంగా ఆమ్లెట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ని టమాటో సాస్తో కానీ, చిల్లీ సాస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.